ఈ కుర్రాడు తన మొదటి సినిమా తీస్తున్నాడు. సినిమాలోని ప్రతి సీన్ పూర్తిగా నిజంగా కనిపించాలనేది అతని కోరిక. అందుకే 2 గుంతల మధ్య ఒక చెక్క పలక పెట్టి దానిపై మట్టిని వేసి ఆపై దూకాడు. అలా చేస్తే బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా కనిపిస్తుందని భావించాడు. తర్వాత భూమిలో పటాకుల లైన్ పెట్టి వాటినంటించాడు. ఆ శబ్దం గన్ షాట్స్ లా వినిపించింది. ఒక అమ్మాయి తానే కెమెరా పట్టుకుని అందర్నీ షూట్ చేయడం ప్రారంభించింది. అందరూ నటీనటులు అద్భుతంగా నటిస్తున్నారు. తర్వాత 2 బెలూన్లలో ఎర్ర ద్రవం నింపి గోలీలు తగిలినట్టు చూపించేందుకు ఒక నటుడు చేతితో వాటిని పగలగొట్టాడు. కానీ ఆ కుర్రాడికి ఆ సీన్ లో ఇంకా ఎక్కువ ఎమోషన్ కావాలనిపించింది. అందుకే ఒక సైనికుడి పాత్ర చేస్తున్న నటుడితో, నీతో పాటున్న నీ సైనిక స్నేహితులంతా యుద్ధంలో చనిపోయారని ఊహించుకో, వాళ్లే నీ కుటుంబమనుకో, అప్పుడు నువ్వేం చేస్తావో ఆలోచించు అని చెప్పాడు. ఆ సైనికుడు అర్థం చేసుకుని పూర్తిగా తన నటనలో లీనమయ్యాడు. అతని ముఖం అతను అన్నీ కోల్పోయినట్టు కనిపించింది. అతని నడక, అతని బాడీ లాంగ్వేజ్ అంతా సీన్ కు పర్ఫెక్ట్ గా సరిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో మిగతా నటీనటులు ముందుకు పరిగెత్తి నేలపై పడిపోయి చనిపోయినట్టు నటించారు. చివరికి అతనొకడే మిగిలాడు. తన స్నేహితుల శవాలను చూసి అతని నటన ఇంకా లోతుగా మారింది. అతను నిజంగానే ఏడ్చేశాడు. ఆ సీన్ చూసి ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి తర్వాత అందర్నీ లేచి నిలబడమని చెప్పాడు. అందరూ లేచారు. కానీ ఆ సైనికుడు మాత్రం ముందుకు నడుస్తూనే ఉన్నాడు. కుర్రాడు అతన్ని పిలుస్తూనే ఉన్నాడు. కానీ అతను ఎవ్వరి మాటా వినలేదు. అతను నటనలో పూర్తిగా మునిగిపోయాడు. అతనికి నిజంగానే తన వాళ్లంతా పోయినట్టు అనిపించింది. తర్వాత ఆ కుర్రాడి సినిమా పెద్ద తెరపై ప్రదర్శించబడింది. అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. ఇది తన మొదటి సినిమా కావడంతో కుర్రాడు చాలా టెన్షన్ గా ఉన్నాడు. కానీ ఆ సైనికుడి ఎమోషనల్ సీన్ రాగానే అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రేక్షకులు ఏడ్చేశారు. చివరికి ఆ కుర్రాడి సినిమా అందరి మనసులను తాకి అతని మొదటి సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది.